ధైర్యవంతుల సమాజం ఎవరికి విజయం వరిస్తుంది? తెలివిగల వాళ్ళు, మొండివారు, ఐకమత్యం లేనివారు, ఐకమత్యం కలిగిన వారు, మాట ధైర్యం, గుండె ధైర్యం కలిగిన వారు, అవి లేనివారు, పట్టుదల గలవారు, పట్టుదల లేనివారు, సంఖ్యలో ఎక్కువ కానీ అనైక్యత, సంఖ్యలో తక్కువ కానీ ఐక్యత. వీరిలో ఎవరికి విజయం? లోపం ఎక్కడ, సవరణ ఎక్కడ? ఆలోచించుకుంటే తెలుస్తుంది. ఓకేనండి. అలాగే నేను అనుకున్న 1-2 సొల్యూషన్స్ ఏమిటంటే, ఎప్పుడు ఏ సమస్య గురించి కూడా అందరూ చేసే పని ఏంటంటే బ్లేమ్ గేమ్ ఆడుతూ ఉంటారు. నీది తప్పు అని. దాని మూలంగా మనం ఏదో అనుకుంటాం, ఎదుటివాడి లోపాలని చూపించడం మూలంగా మనం గెలిచినట్టు, వాడిని తప్పు చేసినట్టు. కానీ ఆ బ్లేమ్ గేమ్ కంటే కూడా విన్నింగ్ గేమ్ అనేది ఆడటం అలవాటు చేసుకోవాలి. అలాగే ఈ కాంటెక్స్ట్లో మనకు కావాల్సింది ఏంటంటే ది స్పిరిట్ ఆఫ్ యూనిటీ యాజ్ వెల్ యాజ్ ది పవర్ ఆఫ్ యూనిటీ. ఐకమత్యమే మహాబలం అంటారు కదా, అది దాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే ఏమైనా కానీ టైం బౌండెడ్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ చేయాలి. అర్థమైందండి. లక్ష్యాలు ఏదన్నా ఉంటే నిర్ణీత సమయంలో చేసుకుని నిదానంగా ఎప్పుడో జరిగిద్ది అంటే ఇంకా అట్లా లేదు ఇక్కడ పరిస్థితి. ఓకేనా. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్ ఉంటారు కొంతమంది, అద్భుతంగా మాట్లాడేవాడు. ఓకేనండి. వాళ్ళ సూచనలు, సలహాలు ఆ సోషల్ మీడియా అటువంటి ద్వారా మా యొక్క భావజాలాన్ని ప్రచారంలో తీసుకోవాలి. అలాగే దీనికి సంబంధించి ఏమిటంటే కొన్ని సింపుల్ అండ్ పవర్ఫుల్ స్లోగన్స్ని తయారు చేసుకొని వాటిని ప్రచారం చేస్తే అద్భుతమైన ఫలితాలు. ఎందుకంటే స్లోగన్స్ అనేవి అందరికీ కూడా మన ఇంటలెక్చువల్స్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఆ లాంగ్వేజ్ సామాన్య జనాలకి చాలా తక్కువగా రీచ్ అవుతుంది, అర్థమవుతుంది. వీళ్ళు మాట్లాడేది కరెక్టే కానీ రీచబిలిటీ తక్కువ ఉంటుంది. ఒక మంచి సింపుల్ పవర్ఫుల్ స్లోగన్ పెట్టుకుని దాన్ని సొసైటీలోకి ఇంజెక్ట్ చేశారనుకోండి, దట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ది సొసైటీ. ఓకేనండి. With these few words, I stop. Thank you very much for your kind and patient listening. సమానమైన పుణ్యము, దేశ రక్షణ యందు సమానమైన వ్రతము, దేశ రక్షణ యందు సమానమైన యజ్ఞము మనం ఎక్కడ చూడలేము. దేశ రక్షణే సర్వశ్రేష్ఠ కార్యము. దేశ రక్ష సమం పుణ్యం, దేశ రక్ష సమం వ్రతం.